హాయ్, గుడ్ మార్నింగ్. గోవాలో వచ్చేసి సెకండ్ డే. మార్నింగ్ లేచి సైట్ సీయింగ్ ఏమున్నాయని గూగుల్లో దోలాడితే అగోడా ఫోర్ట్ అని చూపించింది. వెంటనే కార్ తీసుకొని బయలుదేరాం. ఇక్కడ టోటల్ గా అన్ని రెంటెడ్ బైక్స్ మాత్రమే కనిపించాయి. ఓన్ బైక్స్, కార్లు అవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంట. ఇది సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ చేతిలో ఉందని ఇక్కడ బోర్డు అయితే ఒకటి కనపడింది. ఓపెనింగ్ 9, ఈవినింగ్ 5:30 అని. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. దీనికి మళ్ళీ టికెట్ కూడా సపరేట్ గా పెట్టారు ఈ ఫోటోని చూడడానికి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్, డ్రింకింగ్ వాటర్ అని బోర్డు పెట్టిను. వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఈ ఫోటో ఎప్పటిది ఏంది అనేది అయితే వివరాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇది ఎంట్రన్స్ మనకు టికెట్ కౌంటర్ ఎంట్రన్స్ ఉంటది కదా, అది రైట్ సైడ్ బాదం చెట్టు, మన ఇండియన్ ఫ్లాగ్ అయితే బాగా కనిపించాయి. టోటల్ గా పార్క్ కూడా ఉంది. ఎంట్రన్స్ లో పార్క్ ఉంది. ఇది అప్పట్లో జైల్లో ఉపయోగించేవారంట. ఖైదీల్ని దీని లోపల వేసేవారు అన్నారు. అవి ఎలా ఉన్నాయి ఏంది అనేది చూద్దాం మనం లోపలికి వెళ్ళి. ఇక్కడ గేట్ నుంచి కొద్దిగా లోపలికి నడిచిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ తీసుకోమని ఉంది. అవతలంతా సముద్రం. ఇక్కడ ఈ స్టెప్స్ పక్క పంటి వెళ్ళాలి. ఇక్కడ చిన్నది శిలా పథకం ఒకటి పెట్టారు, చదవడానికి ట్రై చేద్దాం. మనకు వచ్చిన అంతంత ఇంగ్లీష్ తోటే. వీళ్ళు ఏం రాశారంటే ఇక్కడ హిందీలో రాశారు, ఇంగ్లీష్ లో రాశారు. నాకు అర్థమైంది మాత్రం అగోడా ఫోర్ట్ అని మాత్రం అర్థమైంది. దాని పేరు అప్పట్లో ఎందుకు వచ్చింది ఈ పేరు అనేది అయితే ఎక్కడ వివరాలు అయితే ఏమీ లేవు. ఇక్కడ సైడ్ చూస్తే మ్యాప్ ఇచ్చాడు. ఫోర్ట్ అని అగోడా అని ఉంది. దాని మ్యాప్ ఎలా ఉంది ఏంటి దాని ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంది. మన గోల్కొండ ఎంట్రన్స్ లానే అనిపిస్తుంది నాకు చూడబోతే. సేమ్ మనది కూడా ఇట్లా రైట్ తీసుకొని వెళ్తాం కదా. ఇక్కడ చూడండి, ఈ రోడ్డుకు ఆ కోటకు మధ్యలో ఒక కాల్వలా ఉంది. దీంట్లో బహుశా వాటర్ ఉంటాయి అనుకుంటా. మన బాహుబలి మూవీలలో కూడా చూసాం కదా, ఫస్ట్ కోటకు ఎంట్రన్స్ లో వాటర్ ఉంటాయి. దీంట్లో అన్ని ముసళ్ళు ఉంటాయి. వాళ్ళు జైలు నుంచి తప్పించుకోకుండా ఉండడం కోసం దీని చుట్టూ వాటర్ పెట్టి అందులో మొసలు పెంచేవాళ్ళు అనమాట. మొసళ్ళు ఉండడం వల్ల ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి 15 feet వరకు ఉంది. ఏ మనిషి కూడా అంత లాంగ్ జంప్ చేయలేడు. ఒకవేళ వాడు దరిద్రంగా అందులో పడ్డాడంటే ఆ రోజు డిన్నర్ అయినట్టే మొసలికి. టికెట్ చెకింగ్ అక్కడ తీసుకున్న టికెట్ ని ఇక్కడ చెకింగ్ కోసం ఇచ్చారు. లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంది. వాళ్ళు చెక్ చేసి మమ్మల్ని పంపించడం జరిగింది. ఎంట్రన్స్ మన గోల్కొండ అంత పెద్దగా లేకుండా చిన్నగా ఉంది. ఆఫీస్ లోకి వెళ్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక్కడ కపుల్స్ వాళ్ళు గోవా డ్రెస్ వేసారు స్టైల్ గా. ఎంట్రన్స్ నుంచి రైట్ కు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆల్బమ్, అన్ని ఆల్బమ్స్ పెట్టారు. అంటే గోవాలో ఏమేమి ఉన్నాయి అనేది, మురుడేశ్వర్ టెంపుల్ కానీ ఇక్కడ వేరే టెంపుల్ ఫోటోలు పెట్టారు. ఇవన్నీ పాతయి. మహాదేవ్ టెంపుల్ గోవా అంట, అంత ముందుకున్న ఇవన్నీ. ఇక్కడ మనకు గోవాలో చర్చి ఫేమస్ అంటారుగా అవి. ఇదేమో ఇప్పుడు మనం ఉన్న ఫోర్టే. అప్పర్ అగోడా ఫోర్ట్ అనేది ఉంటది, లోయర్ అగోడా ఫోర్ట్ అనేది రెండు ఉన్నాయి. చర్చి ఫోటో పెట్టారు ఇక్కడ. ఇక్కడ అన్ని ఏమేమి ఉన్నాయి గోవాలో చూడదగ్గ, అంతకుముందు ఈ ఫోటో ఎలా ఉంది దాని వివరాలు అన్ని ఇక్కడ ఫోటోలో భద్రపరిచారు. మనం వెంటనే చూసి చదువుకొని లోపలికి వెళ్ళడం అనమాట. దాని నుంచి బయటికి రాగానే అప్పర్ సైడ్ ఎక్కుతుందట. లోయర్ సైడ్ మనకు అలో లేదు, అక్కడ వాళ్ళు గేట్లు క్లోజ్ చేశారు. అప్పర్ సైడ్ మీది బిల్డింగ్ మీది స్లాబ్ మీదకి, మన బిల్డింగ్ మీదకి వెళ్తున్నాము. ఇక్కడ మీద ఒక గోడ తప్ప ఏమీ లేదు. చుట్టూ పారిగోడ మాత్రమే కనపడింది నాకు. ఎక్కితే ఆ పారిగోడ ఎక్కాలి తప్ప వేరేదైతే ఏమీ కనపడట్లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద స్థూపం లా అనిపిస్తుంది, పెద్ద పిల్లలు. ఇదేంటో అప్పట్లో వాళ్ళు కమ్యూనికేషన్ కోసం వాడి ఉంటారు. ఇది చూడండి, దీని నుంచి వీళ్ళకి ఎంట్రన్స్ ఉంది లోపలికి. ఇక్కడ లాకేషన్ ఉంది కదా, దీని లోపల పెట్టేవాళ్ళు అనమాట. ఎక్కడి నుంచి వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తారు అనేది. ఈ చిన్న చిన్న డబ్బాల్లో ఉన్నాయి కదా, ఇవన్నీ వెలుతురు కోసం. లోపల ఖైదీలకు వెళ్తారు కావాలి కదా, అందుకు అమర్చారు. పైనుంచి ఫుడ్ వేయడం కానీ లోపల కనిపిస్తుంది కదా, దాని లోపల ఉండేవాళ్ళు అనమాట ఖైదీలు. ఇక్కడ రైట్ సైడ్ లో ఈ గోవా మ్యాప్ ఇక్కడ ఇచ్చారు. ఈ ఫోర్ట్ నుంచి ఏదేది ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్స్ దూరం ఉంది అనేది ఇక్కడ భద్రపరిచారు చూడండి. మహారాష్ట్ర, కర్ణాటక అని శాంపిల్ తోటి ఇక్కడ ఇచ్చారు చూడండి. చోప్రా, కోల్వేట్, రివెన్ ఫోర్ట్ అంట ఏమేమి ఉన్నాయి అనేది టోటల్ గా ఇక్కడైతే ఇచ్చాడు. మనం ఇలాగ వైట్ కలర్ చూస్తాం కదా, దగ్గర నుంచి కనపడలేదు. ఇది అన్నమాట. మీద పోలీసులు ఉండి గస్తీ కాస్తుంటారు. ఇంత పెద్ద జైల్లో ఆ విధంగా ఉంది. ఇది సముద్రం. దీంట్లో ఖైదీలను వేసినప్పుడు తప్పించుకొని పోవడానికి వాళ్ళకి ఎటువంటి వీలు లేకుండా సముద్రం పక్కన కట్టారు. ఇలా ఉంటే ఎక్కడ తప్పించుకుంటాడు? నాకు ఈ ఫోటో చూసిన తర్వాత నాకు ఒకటే గుర్తుకొచ్చింది. చిరంజీవి గారిది వేట మూవీ ఒకటి ఉంటది, నాకు బాగా ఇష్టం. సేమ్ అది కూడా అంతే, ఇలా సముద్రం ఒడ్డున ఉంటది. ఆయన తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి
తర్వాత ఏదో విధంగా తప్పించుకుని సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సేమ్ నాకు ఇది చూడంగానే అదే గుర్తుకొచ్చింది. నాకు ఇంత లోతుంది, దీని లోపల ఖైదీలు వేస్తే అటు సైడ్ పోతానేమో ముసళ్ళు, ఇటు సైడ్ పోతానేమో సముద్రం. ఆనికి ముందు సాగు వెనక సాగు అన్నట్టుగా ఉంది. మనం ఇక్కడ నుంచి ఒకసారి పైకి వెళ్ళి సముద్రం ఏ విధంగా ఉంది, అంటే ఎటు సైడ్ చుట్టూ ఉందా ఒక సైడ్ ఉందా చూద్దాము. మీదికైతే ఎక్కేసాను. ఎండ మాత్రం భారీగానే కొడుతుంది. చుట్టూ ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఇప్పటి వరకు మనం కింద చూసి వచ్చాం కదా, చుట్టూ తిరగడానికి అంటే సైనికులు కూడా ఉండడానికి ప్లేసెస్ ఉంటాయి కదా అవి అన్నట్టు. ఈ రైట్ సైడ్ చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ ఇవి ఉన్నాయి, అంత ముందుకు ఉన్న వాళ్ళ ఇల్లులు అవి ఉంటాయి కదా, అన్ని పడబడిపోయినాయి, కూలిపోయినాయి, ఎన్నాళ్ళనే ఉంటాయి, ఏదైనా శిథిలావస్థకు చేరిపోతూనే ఉంటాయి కదండి. ఇది చూడండి, ఇది వాటర్ మనం గేట్ నుంచి వచ్చేటప్పుడు చూసాం కదా ముసళ్ళు ఉండేదని, అదే ప్లేస్. దీని చుట్టూ ఉంది ఇది. ఇప్పుడు రైట్ సైడ్ చూసాం కదా, లెఫ్ట్ సైడ్ కూడా చూద్దాం ఎక్కడ సైడ్ ఉందో లేదా అనేది కనిపిస్తుంది మనకు. అటు సైడ్ ఏమో ఇల్లులు ఉన్నాయి కదా, ఇల్లులే ఉన్నాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే, ఈ దగ్గర పోయిన తర్వాత కనిపించిన దృశ్యం ఏంటంటే ఆ మధ్యలో బాటకు దీని మధ్యలో కూడా ఇంత పెద్ద గొయ్యి ఉండి దీంట్లో వాటర్ తోటి ఉన్నాను. దీన్ని బట్టి టోటల్ గా ఫోర్ట్ చుట్టూరా ఒక సైడ్ సముద్రం, అంటే 3 వైపుల మొసళ్ళతోటి కూడిన పంపు మోడల్ లో పెట్టారు, సంపు మోడల్ లో పెట్టారు. ఇక్కడ అందరూ ఫోటోలు దిగడానికి, వ్యూ చూడడానికి హైట్ వచ్చాడు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది, ఇంత లోతులో ఉండి ఇంత వెడల్పుగా ఉంటే ఎవడు మాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సపరేట్ పెట్టి నేను మోసుకొని ఉండడమే పని మనకి. సముద్రం అక్కడ సైడ్ ఉన్నది గోవా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది ఏదో పేరు రాశారు. ఇది ఎంట్రన్స్ ఉంది కదా, మనం ఇళ్ళకి వచ్చిన ఎంట్రన్స్. ఈ రెడ్ కలర్ షెడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ మనకు చెక్ చేసింది. రైట్ సైడ్ కూడా మళ్ళీ చుట్టూ తిరిగితే ఈ పిల్లర్ మీదకే వచ్చాము. ఇదంతా పార్క్ తిరిగేసి బయటకు వచ్చేసామండి మేమైతే. ఇక వెళ్దాం అనుకున్న టైంలో కారు రిటర్న్ తిప్పుతుంటే పక్కన ఒకటి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది లైట్ హౌస్ కనపడింది. ఆయన లోపలికి వెళ్ళొచ్చా చూడొచ్చు అంటే, సార్ పర్లేదు వెళ్ళండి అని అన్నారు. కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత పార్క్ మోడల్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి కొంచెం పర్వాలేదు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఈ వైట్ కలర్ ఉంది కదా, రాడార్ సిగ్నల్ ఇచ్చేది రైట్ సైడ్ లో తిరుగుతుంది, అది షిప్స్ కు పనికి వస్తుంది. ఈ పెద్దగా ఉన్నదేమో మీ వైట్ హౌస్, అదే వైట్ హౌస్ లో ఉన్న లైట్ హౌస్ అనుకోండి. లైట్ హౌస్ దీని లోపల నుంచి వెళ్ళాలట. నేను లిఫ్ట్ ఉంటుంది అనుకున్నా, వాడేమో మెట్ల అమౌంట్ ఎక్కించిండు నన్ను. ఒక స్టేజ్ వరకు స్టెప్స్ తోటి బాగానే ఎక్కాము, ఇలా మన బిల్డింగ్ స్టెప్స్ లానే ఉన్నాయి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న గది నుంచి అప్పర్ టోటల్ గా మీదికి ఎక్కడానికి ఒక చిన్న స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ దాంట్లో చిన్న రౌండ్ నుంచి బయటకు వెళ్ళాము. ఇది నేను బయటకు వస్తున్నప్పుడు తీసిన వీడియో. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి ఇది లైట్ హౌస్ అన్నట్టు, బయట చూడడానికి. ఇక్కడ నుంచి సముద్రానికి సిగ్నల్స్ ఇస్తుంటారు వాళ్ళు. ఈ లైట్ హౌస్ వెలుగుతుంది కదా, అప్పుడు ఎక్కడ సైడ్ ఉంది మన తీరం అనేది తెలుసుకోవడానికి. ఫోటో ఆ లెఫ్ట్ సైడ్ లో ఉంది చూడండి, అదే ఫోటో మనం ఇప్పటి వరకు వెళ్ళి చూసాం కదా. మా అన్నయ్య చూడండి పాపం అష్ట కష్టాలు పడి మరి మీదికి రావడానికి ట్రై చేస్తున్నాం. అది చాలా ఇబ్బందిగా ఉంది, ఒక మనిషి పట్టడం కొంచెం కష్టం. ఇది ఇందులో ఉన్న పరికరమే లైట్ వెలుగుతుందంట అని చెప్పారు నాకు ఇక్కడ అడిగితే. ఇవి మొత్తం మెటల్స్ వేరే గ్లాస్ మోడల్ లో ఉన్నాయి, అందులో చిన్న లైట్ ఉంది. ఆ లైట్ వెలుగుతే ఇది చాలా ప్రకాశవంతంగా ఎక్కువ ఫోకస్ గా లాంగ్ కనపడేటట్టు ఇది అమర్చారు వాళ్ళ టెక్నాలజీ. ఈ తెర ఉంది కదా, ఈ తెర తీసిన తర్వాతనే వాళ్ళు ఈవినింగ్ టైం వేస్తా అన్నారు. అప్పటి వరకు మనం వేచి ఉండడానికి టైం లేక కొద్దిసేపు చూసి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలని, చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లని, అక్కడ కనిపిస్తున్న సముద్రాన్ని, గోవాని, ఇప్పటి వరకు చూసిన అగోడా ఫోర్ట్ ని, సముద్రం చూడండి చుట్టూ ఉంది. సూర్యుడు ఆల్రెడీ కిందికి వస్తున్నాడు. ఈ రోజంతా ఈ ఫోర్ట్ దగ్గరనే గడిచిపోయింది. రాడార్ సిగ్నల్ తిరుగుతుంది పోర్ట్ సైడ్ వచ్చే బోట్స్ కు అదే సిగ్నల్ ని పంపుతుందని చెప్పారు. ఇక్కడ ఉన్న సైరన్ మోగుతుందంట ఇది లైట్ వేసే టైంలో అని చెప్పారు. టోటల్ గా ఇది సోలార్ సిస్టమ్ తోటే కనెక్ట్ అయింది. కొద్దిసేపు ఇక్కడ ఉన్న తర్వాత ఇక వెళ్దాం నాయన, హైదరాబాద్ బయలుదేరదానని రిటర్న్ లో వెళ్తుంటే పంజిమ్ దగ్గర క్రూజ్ కనపడింది మాకు. దూరం నుంచి మాత్రం వీడియో తీయగలిగాను. తర్వాత రిటర్న్ అయిపోయాము హైదరాబాద్ వరకు. కాకపోతే మధ్యలో ఏదైనా ఉంటే చూడాలన్న ఆలోచన ఉంది. టైం అయితే చాలా ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే గోవాకి అయితే బాయ్ బాయ్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.